వ్యవసాయ కూలీలకు ఓ చట్టం ఉంది. ఈ దేశంలో ఉన్న చట్టాలన్నీ ఉన్నోళ్ళకి చుట్టాలుగా మారిపోతున్నాయి తప్ప పేదవాళ్ళ చట్టాలు అమలు జరిగేటట్టుగా లేవు. ఆ చట్టం అమలు జరగాలని ఈ రోజున 2000 మందితో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేశాం. ఆ చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. ఈ ఉపాధి హామీ పని ఏ చట్ట ప్రకారం అయితే వచ్చిందో, ఎక్కడైతే కొరతలు ఉండకూడదో, ఎక్కడైతే గవర్నమెంట్ చట్ట ప్రకారం డబ్బులు ఇవ్వాలో ఆ డబ్బులు ఇవ్వకుండా కొలతలు పెట్టి దీన్ని నిర్వీర్యం చేసేదానికోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒకనాడు కమ్యూనిస్టుల మద్దతుతోటి యూపీఏ 1 గవర్నమెంట్లో వచ్చినటువంటి గొప్ప చట్టం. ఈ గొప్ప చట్టాన్ని నీరుగార్చాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాలని మేము అడ్డుకుంటాం, ఏమైనా చట్టాన్ని కాపాడుకుని తీరుతాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఖమ్మం కలెక్టరేట్ని ముట్టడించడం జరిగింది. పెండింగ్ ఉపాధి వేతనాలు వెంటనే విడుదల చేయాలని, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలి, సంవత్సరంలో 200 రోజులు పని కల్పించాలని చెప్పేసి ఇప్పటికే కొలతల నిబంధనలు పెట్టారు. వాటన్నిటిని ఎత్తివేయాలని, పని ప్రదేశాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, పనిముట్లను ప్రభుత్వమే ఇవ్వాలని, పని సందర్భంగా జరిగిన ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించి ఇన్సూరెన్స్ కట్టివ్వాలని చెప్పేసి రైతుల డిమాండ్ తోటి ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇప్పటికీ బడ్జెట్ చాలా తగ్గించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల కోట్లు కేటాయించాల్సిన బడ్జెట్ని కేవలం 66 కోట్లు తగ్గించింది. అందుకని ఈరోజు ఉపాధి కూలీలందరికీ పని కల్పించాలి అని అంటే కేంద్ర బడ్జెట్లో 3 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఉపాధి కార్మికులకు వ్యవసాయంలో పని తగ్గినందున ఉపాధి కార్మికులకు పని చూపించాల్సిన అవసరం ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రత్యేకించి ఇటీవల కాలంలో కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో విలీనం చేసిన గ్రామాల్లో ఉపాధి పనిని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అర్హులందరికీ రేషన్ కార్డులు, అర్హులందరికీ ఇల్లు, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన 2500 మహిళలకి, అట్లాగే పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ముట్టడించడం జరిగింది.